ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదు అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేలా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. పెండింగ్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు ఇలా సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఉపాధి కల్పనతో పాటు మూలధన వ్యయాన్ని కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తీసుకురావడంతో పాటు నాలెడ్జ్ ఎకానమీని సృష్టించడమే లక్ష్యంగా మార్గాన్ని సిద్ధం చేసుకుంది. మరి ప్రభుత్వం ఇంకా ఏం ఆశిస్తోంది? క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేలా కొత్త నిబంధన తీసుకొస్తే పరిశ్రమలకు మేలు జరుగుతుందా? మౌలిక సదుపాయాలపై ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త పాలనలో మగ్గిపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతోంది. అన్ని రంగాల్లో కుదేలైన రాష్ట్రం కూటమి ప్రభుత్వ పాలనలో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో అమరావతి, పోలవరంపై విస్తృత సమీక్షలు నిర్వహించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు శాఖల వారీగా ఆ పనులను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయ వనరులు తెచ్చిపెట్టే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపైన ప్రభుత్వం వరుస సమీక్షలు చేస్తోంది. రోడ్లు, ఎయిర్పోర్టులు, పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ లాంటి కీలకమైన రంగాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూస్తే అగ్రికల్చర్ మీద 40% ఆధారపడి ఉంది. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్, ఇండస్ట్రియల్ సెక్టర్ వల్ల ఒక 19%, అలాగే సర్వీస్ సెక్టర్ నుంచి మనకి 41% జీడిపికి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ముఖ్యంగా మనం పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక 6 కొత్త పాలసీస్ని తీసుకొచ్చింది, అంటే ఇండస్ట్రియల్ పాలసీస్. అవి ముఖ్యంగా ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అని, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 అని, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 అని, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0 అని, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0 అని. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫోకస్ ఉంది, ఒక దృష్టి ఉంది. ఈ పాలసీస్ కనుక సక్రమంగా అమలైతే ఇండస్ట్రియల్ సెక్టార్లో కొంత కాన్ఫిడెన్స్ వచ్చి బిజినెస్ మీద నమ్మకం పెరిగి, గవర్నమెంట్ మీద నమ్మకం పెరిగి, దాని ద్వారా మనకి అభివృద్ధి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో ప్రాజెక్టు మరింత ఆలస్యమైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించింది. కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ తో పాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 6 సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అందులో పోలవరంతో పాటు చింతలపూడి ఎత్తిపోతల, వంశధార 2వ భాగం 2వ దశ, హంద్రీనీవా కాలువల వెడల్పు, కుప్పం కాలువ పెండింగ్ పనులతో పాటు లైనింగ్, వెలిగొండ ప్రాజెక్టు, గోదావరి పెన్నా అనుసంధానం ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రోడ్ల విస్తరణపై కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 129 జాతీయ రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి 3300 కిలోమీటర్ల మేర జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే పారిశ్రామిక ప్రాంతాలకు మార్గాలు మరింత సుగమమయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల, జిల్లా కేంద్రాలు, మార్కెట్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు ఇలా అన్నింటికీ రోడ్లను అనుసంధానించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర రహదారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి చేయాలని, వీటికి అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్రం సాయం కూడా తీసుకునేలా ప్రయత్నిస్తామని గతంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంలో అన్నారు. వీటితో పాటు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుంతలు పడ్డ రోడ్లను కూడా పూడ్చడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టోటల్ ప్రాజెక్ట్స్ 129, 129 ప్రాజెక్టులు, 3300 కిలోమీటర్లు పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి నేను సమీక్ష చేయడం జరిగింది. దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి క్రియేట్ చేశాం. R&B, CLR, CCLA, అదే సమయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, PCCF, ఇంకా అవసరమైన డిపార్ట్మెంట్స్ అన్ని. ఆనరబుల్ మినిస్టర్ R&B అండ్ ఆల్సో
నేషనల్ హైవేస్ యొక్క అఫీషియల్స్, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరినీ, అవసరమైతే మైనింగ్ వీళ్ళందరినీ, ఇవన్నీ కూడా వీళ్ళందరితో ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇసుక కూడా ఫ్రీ చేశాం కాబట్టి ఎక్కడ అడ్డల్స్ లేవు. టోటల్గా ఈరోజు మన దగ్గర చూస్తే 8,744 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు కొత్తగా వేసే రోడ్లు మీరు చూస్తే దగ్గర 3,300 కిలోమీటర్లు రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. గత ప్రభుత్వం పనికిమాలిన పనులతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయిన పరిస్థితి. దీనిని తిరిగి పునరావృతం చేయకుండా పరిశ్రమలు స్వేచ్ఛాయుతంగా పనిచేసుకునేలా కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సమానంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని తీసుకొస్తున్నామని గతంలో చంద్రబాబు అన్నారు. నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు, పొరుగు రాష్ట్రాల వలె పరిశ్రమలకు 20 నుంచి 40% వరకు మూలధన రాయితీ లాంటివి ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తోంది. అలాగే నూతన పారిశ్రామిక విధానంలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మెజారిటీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఏసీ ద్వారా అభివృద్ధి చేస్తోంది. ఇక మీదట శ్రీ సిటీ తరహాలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇటీవల డ్రోన్ల తయారీకి ఓర్వకల్లును పారిశ్రామిక వాడగా ఎంపిక చేశారు. అటు రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు రాబోతున్నాయని మంత్రి లోకేష్ చెప్పడం రాష్ట్రంలో పరిశ్రమలకు మార్గం సుగమమైందని చెప్పొచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియలిస్టులు ఈ రాష్ట్రానికి రావాలంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తారు. ఒరిస్సా రాష్ట్రం కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ వాళ్ళు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇండస్ట్రీస్. ఒరిస్సా తీసుకోండి, 20% క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ ఏమైనా ఉంటే దాన్ని రీయింబర్స్ చేయటం, 5% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. అంటే మనం వాళ్ళు కట్టి వడ్డీలో కూడా బ్యాంక్ 10% వడ్డీ కట్టాలంటే 5% ఇంట్రెస్ట్ వాళ్ళే కడుతున్నారు. ఒరిస్సా గవర్నమెంటే కడుతుంది అప్ టు లిమిట్ ఆఫ్ 20 lakhs. అది కాకుండా గ్రీన్ పవర్ పెడదామంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ తను సొంతంగా గ్రీన్ పవర్ పెడదామంటే దానికి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుందండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే గుజరాత్ కూడా చాలా అగ్రెసివ్గా ఇస్తుంది, ఉత్తరప్రదేశ్. సో ఇన్ని అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీరందరూ తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడిదారు ఎందుకు రావాలి. అందులో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి ఒక్క ఇన్సెంటివ్ కూడా రిలీజ్ చేయకుండా, పేమెంట్లు కూడా ఇవ్వకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు 1,00,000 కోట్ల దాకా సప్లయర్స్కి బకాలనే ఒక 5,000 నుంచి 10,000 కోట్లు డిపెండింగ్ ఏ సెక్టార్ బట్టి ఇన్సెంటివ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ బ్యాక్డ్రాప్లో ఇన్వెస్టర్ వస్తాక వెనకం చేస్తాడండి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఒరిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ పిచ్ చేస్తున్నాయి. ఈ మనం చాలా సబ్సిడీస్ ఇప్పటి నుంచో వాళ్ళ ట్రాక్ రికార్డ్ డిఫరెంట్గా మన ఆంధ్రప్రదేశ్ 5 years కంటే బాగుంది కాబట్టి ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్లకుండా ఆయన ఏమంటారంటే క్యాపిటల్ సబ్సిడీ కూడా ఇస్తాను, మీకు అపనమ్మకం ఉంది కాబట్టి విచ్ ఇస్ జస్టిఫైడ్, ఐ విల్ పుట్ ఎస్క్రో అకౌంట్లో పెడతా అంటారండి. అండ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాను గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉందండి. ఇంతకుముందు కూడా ఫుడ్ ప్రాసెసింగ్కి, సెమీ కండక్టర్కి, ఐటీకి చాలా ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఒక ఎస్క్రో అకౌంట్, దీనికోసం ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ కోసమని ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్లో డిపాజిట్ చేస్తాను, మీకు నమ్మకం కొలిగలేవు. నార్మల్ బడ్జెట్ కాకుండా ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఉత్పత్తులకు విలువ జోడింపు, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు సంబంధించి ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రచించాలని చూస్తోంది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా కర్బన ఉద్గారాలు తగ్గించే కంపెనీలకు డీ కార్బ్ ద్వారా రాయితీ ఇవ్వనుంది. వీటితో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక పారిశ్రామిక పార్క్ ఉండేలా ప్లాన్ చేసింది. అయితే నిపుణుల కొరతను అధిగమించడానికి యువతకు నైపుణ్య శిక్షణ కూడా అందించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఐటీఐ పూర్తి చేసిన యువతను పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేని వారికి బ్యాంకుల ద్వారా సాయం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని. అంటే పారిశ్రామికవేత్త అంటే ప్రతి ఒక్కరూ ఒక 500 మందికో 1000 మందికో ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు పెడతారని కాదు. 10 మందికే కావచ్చు, 5 మందికే కావచ్చు, ఎక్కడికి లేకపోతే స్వయం పోషకం, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వెంపర్లాడే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఇలాంటి పెట్టుబడులని, మూలధన రాయితీలు కల్పిస్తామంటే ఇవే. ఈ ఆలోచనలు ప్రభుత్వం చేయడం చాలా శుభపరిణామం. రాష్ట్రం నుంచి పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ల విషయంలో ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్ట్లను 14కి పెంచేందుకున్న అవకాశాలను ఇప్పటికే పరిశీలిస్తోంది. అలాగే కొన్నింటిలో టెర్మినల్ సామర్థ్యాలు పెంచే పనులు కూడా చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వీటికి అనుసంధానించేలా రాష్ట్రంలో పరిశ్రమను తీసుకురావాలని భావిస్తోంది. ఈ ఎయిర్పోర్ట్లతో జాతీయ రహదారులు అనుసంధానించేలా కొత్త ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. దీంతో ఎయిర్పోర్ట్లు వచ్చే ప్రతి చోట
పారిశ్రామిక కారిడార్లను భవిష్యత్తులో అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైకాపా పాలనలో నత్తనడకన సాగిన పనులు కూటమి ప్రభుత్వం చొరవతో పరుగులు పెడుతున్నాయి. దీంతో 2026 డిసెంబర్ గడువుకు 6 నెలల ముందే పనులు పూర్తి చేస్తామని ఇప్పటికే జీఎంఆర్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. ఇక విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులనేవి ముందు నుంచి ఒక కలలానే ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఇటీవల మంత్రి నారాయణ చర్చించారు. ముఖ్యంగా విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల వరకు వెళ్లింది. తర్వాత ప్రభుత్వం మారడంతో మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇక విశాఖ మెట్రోను కూడా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే హైవేలకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉన్న వాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి చేయకుండా ఎన్హెచ్ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో త్వరలోనే మెట్రోకు సంబంధించిన ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించి మూలధన ఆస్తిని సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా రాబోయే 5 ఏళ్లకు ప్రణాళికలు కూడా రచించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అండ కూడా ఉండటంతో ఇక అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.